వెల్కమ్ టు GR7 న్యూస్. రైల్వే కోడూరు తాజా వార్తలు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో జనసేన పార్టీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఇటీవల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జడా శ్రావణ్ ప్రశ్న రావణ్ ఆలియాస్ జోసెఫ్ నటుడు ప్రకాష్ రాజులను ఖండిస్తూ వారికి సాంప్రదాయ పద్ధతిలో ప్రతిష్టాత్మక అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైల్వే కోడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పాల్గొని ప్రతిష్టాత్మకంగా వారి పాడెను మోశారు. అనంతరం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమం అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మాట్లాడుతూ తమ పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కోట్లాది మంది దైవంగా భావిస్తారన్నారు. అలాంటి నాయకుడిపై ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని స్పష్టం చేశారు. సామాజిక శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేసే వారిపై ప్రభుత్వం పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇటువంటి వ్యాఖ్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ఎమ్మెల్యే అరవ శ్రీధర్ హెచ్చరించారు. అందరికి నమస్కారం. ఏదైతే ఒక 2-3 రోజుల నుంచి మా దైవం శ్రీ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఈ జడా శ్రావణ్ కావచ్చు, ప్రకాష్ రావు కావచ్చు, అదేవిధంగా రావణ్ కావచ్చు, ఈ ప్రశ్న జోసెఫ్ కావచ్చు, మా నాయకుడిని మాట్లాడుతున్నారు. ఈరోజు మన రైల్వే కోడ జనసేన పార్టీ ఆధ్వర్యంలో వాళ్ళకి అంత్యక్రియలు నిర్వహించాం. నేను చెప్తాను, ఇంకొకసారి మా నాయకుని గురించి ఒక్క పదం వాళ్ళ నోటి గుండా వచ్చినా డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు నిజమైన అంత్యక్రియలు చేస్తామని చెప్పి ఈరోజు జనసేన పార్టీ రైల్వే కోర్టు నుంచి నేను వాళ్ళకి సవాల్ ఇస్తున్నా. మా నాయకుడు ఎప్పుడు చూసినా పేద వాళ్ళ ఇంటికి పెన్నిదిగా ఎవరి కష్టాలున్నా కూడా ఆదుకుంటూ ఏ నోట్ల నుంచి కూడా పవనన్న అని వచ్చే ఒక గొప్ప నాయకుడు మా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అలాంటి నాయకుడి మీద సనాతన మీద మాట్లాడుతున్నారు. వాళ్ళు రాముడి గురించి కావచ్చు, సీతమ్మ గురించి కావచ్చు మాట్లాడడం ఏ ఒక్క రూపైనా కరెక్ట్ కాదని చెప్పి నేను ఈరోజు చెప్తున్నా. అదేవిధంగా వాళ్ళకి ఏం మాట్లాడాలో తెలీదు. ప్రతి నిత్యం ప్రజల కోసమే కష్టపడుతూ ప్రజలే నా వాళ్ళు అనుకునే మా నాయకుడి గురించి మాట్లాడితే ఇంకోసారి చెప్తున్నా, వాళ్ళకి రైట్గా వాళ్ళు ఎక్కడెక్కడున్నారో వాళ్ళ ఇంటికే వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ముందరే వాళ్ళకి అంత్యక్రియలు చేస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో 3 మొండమోపులు, ఒకడు జడా శ్రావణ్ అనేవాడు, తర్వాత ఈ జోసెఫ్ రావణ్. వీడైతే మరి నోటికి ఎంత వస్తే అంత సనాతన ధర్మాన్ని, రాముణ్ణి, మనం దేవుడిగా పూజించే రాముణ్ణి, సీతను, మహాభారతాన్ని, ద్రౌపదిని కించపరుస్తూ వాడు మాట్లాడే మాటల్లో సనాతన ధర్మాన్ని వాడు పలికిన పదం మాకు ఇంకా గుండెల్లో ఉంది. అలాగే మా నాయకుడి పైన, పవన్ కళ్యాణ్ గారి పైన ఏ రోజు మా నాయకుడు, ఇక్కడ అందరూ ఉన్నాం, మేము ముస్లిమ్స్ ఉన్నాం, క్రిస్టియన్స్ ఉన్నాం, అలాగే హిందువులు ఉన్నాం, కానీ మేము ఎప్పుడు జనసేన అనే ఒక కుటుంబంలో పవన్ కళ్యాణ్ గారు అనే ఒక నాయకుడు క్రమశిక్షణతో ముందుకు పోతుంటే ఏ రోజు ఒక కులాన్ని కానీ, ఒక మతాన్ని కానీ, ఒక ప్రాంతాన్ని కానీ మా నాయకుడు విమర్శించడు. అది మాకు నేర్పిన సంస్కారం. కానీ వీళ్ళు ఒకరోజు క్రిస్టియన్ ముసుగులో, ఒకరోజు ముస్లిం ముసుగులో, ఒకరోజు మేము రకరకాల పేర్లతో వచ్చి పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడడం, నోట్లో ఏం పెట్టుకున్నా. అరే నేను అడుగుతున్నా, మీరు కాదురా మొండమోపులారా, మీరు ముగ్గురు కాదు, మీ వెనకునే ఆ మొండమోపు ఎవరు, ఆ ముసుగు వీరుడు ఎవరో రమ్మను, వచ్చి మా తెలుసుకోమని మాతో సిద్ధాంతాల పరంగా రండి, పార్టీల పరంగా రండి. అయినా మీరు వ్యక్తిగతంగా వచ్చి నోట్లో, నేను అడుగుతున్నా, 2019 నుంచి 2024 వరకు దళితుడిని చంపి డోర్ డెలివరీ చేస్తే ఒక వైసీపీ ఎమ్మెల్సీ మీరు ఏం పెట్టుకున్నారా? రావణ్ గారు నీ నోట్లో ఏం పెట్టుకున్నా? హౌస్ఫుల్ గా ఉండిందా నీ నోరు ఆ రోజు? వీడు ప్రకాష్ రాజ్ గారు ఎందుకురా నువ్వు జస్ట్ ఆస్కింగ్ అని అడగలేదు? ఎందుకురా ఆఫ్ కోర్టు జడా శ్రావణ్ గారు నువ్వు మాట్లాడలేదు? ఇలా కొన్ని వందల మంది మద్యం గురించి మాట్లాడినందుకు ఒక దళిత యువకుడిని తెల్లారి లోపల చంపేశారు చిత్తూరు జిల్లాలో. కడప జిల్లాలో ఒక మాదిగ యువతని రేప్ చేసి చంపేశారు అమ్మాయిని. అవన్నీ జరిగినప్పుడే ఆ 5 సంవత్సరాల్లో జరిగిన ఘోరాలు ఒక్కరు కూడా
వీళ్ళకి నోరే లేదు, మోగపోయినారు. ఇప్పుడు ఏదో జరిగింది అన్ని తీసుకొచ్చి మాట్లాడుతున్నారు మళ్ళీ ఒకసారి. అందుకే వీళ్ళు సమాజంలో బ్రతకడానికి వీళ్ళకి అర్హత లేదు. కాబట్టి వీళ్ళకి బ్రతికుండగానే ఈరోజు రైల్వే కోడూరు నాయకులు, జన సైనికుల సమక్షంలో వాళ్ళ ముగ్గురికి అంత్యక్రియలు జరగడం జరిగింది. వాళ్ళు నిజంగా మళ్ళీ మాట్లాడితే మేము రైల్వే కోడూరు నుంచి నిజమైన అంత్యక్రియలు వాళ్ళు ఎదుర్కోవాల్సింది వస్తుంది. థ్యాంక్ యూ.